మీరు నమ్ముతారో లేదో నా ఎక్స్పీరియన్సే చెప్తున్నానండి. టక్కుమని వచ్చేస్తుంది వైరస్, బ్యాక్టీరియా చుట్టూ ఫుల్గా ఉంటుందండి. ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఒకప్పుడంటే బాగా చేతులు కడిగాం కానీ ఈ మధ్య అలవాటు పోయింది. సో ఈ మధ్య కాలంలో జలుబులు, జ్వరాలు రకరకాలవి రావడానికి కారణం వైరస్, బ్యాక్టీరియా. మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే భోజనానికి ముందు మాత్రమే చేతులు కడుక్కోవడం అలవాటైపోయింది. కొంతమంది వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కడుక్కుంటున్నారు. అక్కడ కూడా తప్పు చేస్తున్నామండి. నేను ఇక్కడ కొన్ని వస్తువులు ఇస్తున్నానండి. ఈ వస్తువులు ఏవైనా కానీ పట్టుకుంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోండి. ఎందుకంటారా? ఎక్కువ మంది వాడుతున్న వస్తువులు, అంటే ఎక్కువ మంది చేతుల్లో నుంచి ఈ వస్తువులు వస్తూ ఉంటాయి కాబట్టి వైరస్, బ్యాక్టీరియా వీటి మీద చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం రోజు వాడే మొబైల్ స్క్రీన్ కూడానండి, అంటే చేతులు మురికిగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు కూడా దాని మీద పెడతాం, మళ్ళీ వాష్ చేసుకొని మర్చిపోతున్నాం కదా, అట్లాగా. ఇక కరెన్సీ నోట్ల దగ్గర నుంచి, డోర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి, కొన్ని అయితే కిచెన్లో ఉన్నాయి, వాటితో పాటు కొన్ని ఆఫీస్లో వాడే పెన్నుతో పాటు, అంటే ఎక్కువ మంది దేన్ని వాడుతున్నారు అంటే ఆ వస్తువుని అంతకు ముందు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నాం, పైనది పట్టుకుంటాం కదండి హ్యాండిల్, ఎంతమంది పట్టుకొని ఉంటారో ఒక్కసారి చూడండి. చిన్న వైరస్ అండి, ఒక్కడికున్నా చాలు మనకు వచ్చేస్తుంది. ఇంక చెప్పక్కర్లేదు, 1, 2 కాదు, అన్ని ఉన్నాయి అన్నట్టు. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆ లిస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 10 ఉన్నాయి. మీ ఒపీనియన్